ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం శ్రీ లలితాపరావతారిక అమ్మవారి యొక్క 70వ నామం, ఆ నామం యొక్క మహిమ ఫలితాన్ని గురించి తెలుసుకున్నాం. 70వ నామం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం లలితాపరావతారిక అమ్మవారి యొక్క 70వ నామం ఐశ్వర్యయోగంలో 70వ నామం గురించి, ఆ నామం యొక్క మహిమా ఫలితం గురించి తెలుసుకుందాం. ఓం గిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృతాయై నమః. ఓం గిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృతాయై నమః. ఓం గిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృతాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం గిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృతాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం గిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృతాయై నమః. గిరి అనగా పంది, దండనాథ అనబడే ఒక అమ్మవారి శక్తిని వారాహీదేవి, అమ్మవారి యొక్క ఒక శక్తిని వారాహీదేవికి అని చెప్పేసి అంటాం. శ్రీ మహావిష్ణువు వరాహ రూపం ధరించినటువంటి విషయం మనకి అందరికీ తెలుసు. ఈ వరాహవతారం స్త్రీ రూపం ధరించినట్లుగా కనిపించే శక్తిని వారాహీదేవి అంటాం. వారాహీదేవి స్త్రీ రూపంగా ధరించేటువంటి రూపాన్ని వారాహీదేవి అంటాం. ఈవిడ సప్తమాతృకలలో వారాహీదేవి ఒకటి. సప్తమాతృకలలో ఆ వారాహీదేవి అమ్మవారు ఒక మాత. ఈ తల్లి వరాహాలతో లాగబడేటువంటి ఒక రథం అనగా కిరిచక్ర రథం ఎక్కి అమ్మవారిని సేవిస్తూ ఉంటుంది. ఈ వారాహీదేవి చేతిలో శత్రువులను అదుపులో పెట్టేటువంటి ఒక దండం, ఒక కర్ర ఉంది. అందుకే ఈవిడ్ని దండనాథ, చేతిలో ఒక కర్ర ఉంది కాబట్టి ఈ వారాహి మాతకి, అందుకని ఈవిడ్ని దండనాథ. గిరి అంటే మరొక అర్థం కిరణాల సమూహం. గిరి అంటే కిరణాల సమూహం. ఇవి మామూలు కిరణాలు కావు, మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్ర కిరణాలు. మామూలు కిరణాలు కాదు, షట్చక్ర కిరణాలు. ఈ కిరణాలతో తయారు చేయబడినటువంటి యోగరథాన్ని గిరిచక్ర రథం అంటారు. దీని మీద మహాయోగులు మాత్రమే కూర్చోగలుగుతారు. వీరు భయంకరాకారులైనటువంటి కామక్రోధాదులను జయించి దండమనగా యోగశక్తితో ఇంద్రియాలను జయించిన వారి చేత సేవింపబడేది శ్రీ లలితాంబిక అని చెప్పేసి ఈ మంత్రంలో ఉన్నటువంటి మూలార్థం. అందుకని వామదేవుడైనటువంటి ఋషి ఈ భూలోకంలోని సకల సుఖాలు అనుభవించాక ఈ సుఖాలన్నీ దుఃఖంతో కూడినవే అని, సంసారంలో తామరాకు మీద నీటి పొట్టులా ఉండాలని, ఇందులోని వస్తువుల వ్యామోహంలో చిక్కుకుంటే జ్ఞానం నశించి అనేక జన్మల్ని ఎత్తాలని గ్రహించి అగస్త్యుడిని శరణవేడాడు. అప్పుడు అగస్త్యుడు ఈ మంత్రాన్ని జపిస్తే జనన మరణ చక్రంలో ఇరుక్కుని నశించక శాశ్వతమైనటువంటి బ్రహ్మానందాన్ని పొందవచ్చని చెప్పేసి ఈ మంత్రాన్ని ఉపదేశించాడు. వామదేవుడు ఈ మంత్రాన్ని జపించి ముక్తిని పొందాడు. అంతటి మహిమాన్వితమైనటువంటి ఈ మంత్రం ఎంతటి దుఃఖానైనా సరే తొలగిస్తుంది, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఎంతటి దుఃఖాన్నైనా సరే ఈ మంత్రం పోగొడుతుంది. మనకు ఆనందాన్ని ఇచ్చేటువంటిది ఈ వారాహి మంత్రం. ఈ మంత్రం యొక్క ఫలితం ఏంటంటే, తట్టుకోలేని బాధ లేక దుఃఖం వచ్చినప్పుడు ఈ మంత్రాన్ని ఒక్కరోజు ఒకే ఆసనం మీద 1008 సార్లు జపించినట్లయితే ఆ బాధ నుంచి విముక్తులవుతారు. అలాగే తీరని కోరికలు ఉన్నవారు
41 రోజులు ఈ మంత్రాన్ని కనుక ఉదయం పూట 108 సార్లు చొప్పున కనుక జపించినట్లయితే వాళ్ళ యొక్క కోరికలు తీరుతాయి. అలాగే పిల్లల చేత ఈ మంత్రాన్ని వీలున్నప్పుడల్లా జపిస్తే మంచి బుద్ధి వస్తుంది. అలాగే తల్లిదండ్రులకి ఆనందాన్ని కలుగజేస్తారు. అందుకని తప్పనిసరిగా మీరు మీ పిల్లలు ఈ మంత్రాన్ని తప్పనిసరిగా ప్రతిరోజు కూడా పఠించి ఆ అమ్మవారి యొక్క కృపకు పాత్రలవుతారని ఆశిస్తూ ఓం గిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృతాయై నమః ఈ నామాన్ని పఠించి మీరు మీ కోరికలను తీర్చుకుంటారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.